నమస్కారం. సుఖీభోకు స్వాగతం. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనాకు అడ్డుకట్ట వేసే టీకా ఎప్పుడు రాబోతోంది? కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు ఏ దశల్లో ఉన్నాయి? కరోనాను కట్టడి చేసే దివ్యాస్త్రం టీకా తయారీ, అభివృద్ధి గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కరోనాకు అంతం ఎక్కడా? ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. దీనికి టీకానే ధీటైన సమాధానం. అంతిమంగా మహమ్మారి వైరస్ ను జయించే దివ్యాస్త్రం ఇదే. మరి ఈ టీకా ఎప్పుడొస్తుంది? ఎంతకాలం పడుతుంది? టీకా రూపకల్పనలో ఆధునిక వైద్యశాస్త్ర ప్రపంచం చేస్తున్న కృషి ఏమిటి? ఇవన్నీ కోట్లాది ప్రజల్లో ఆశలను, ఉత్సుకతను రేపుతున్న అంశాలు. మన దేశంతో సహా ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు కోవిడ్-19 టీకా తయారీపైనే ఉంది. దాదాపు 40కి పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. నిపుణులు, శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా పనిచేస్తున్నారు. సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో అయితే టీకా అభివృద్ధికి 10 నుంచి 16 ఏళ్లు పడుతుంది. అయితే చైనా కరోనా వైరస్ జన్యుక్రమాన్ని తెలిపే పటాన్ని విడుదల చేయటం, గతంలో జరిగిన పరిశోధనల సానుకూలతలతో కరోనాకు టీకాను నెలల వ్యవధిలోనే రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనాకు టీకా రూపకల్పన, వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవటం వెనుక కథేమిటో, కృషి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త కరోనా, నాటి సార్స్ వైరస్ల జన్యు పదార్థాల్లో 80 నుండి 90% సారూప్యతలున్నాయి. అందుకే తాజా వైరస్కి SARS-CoV-2 అని పేరు పెట్టారు. కొత్త కరోనా వైరస్పై కవచం, పొర, కొమ్ములు అనే 3 ప్రోటీన్లు, లోపల RNA పోగు ఉంటాయి. ఈ RNAలోనే వైరస్ జన్యు సమాచారం ఉంటుంది. వైరస్లు సొంతంగా పునరుత్పత్తి చేసుకోలేవు. ఇతర జీవుల కణాలను అందుకు ఉపయోగించుకుంటాయి. కరోనా వైరస్ అందుకే ఊపిరితిత్తులు, శ్వాసకోశంలోని కణాల్లోకి ప్రవేశిస్తుంది. ఇందుకోసం తన స్పైక్ ప్రోటీన్ని ఉపయోగించుకుంటుంది. వీటి సాయంతో మానవ ఊపిరితిత్తుల్లో మృదువుగా ఉండే ఉపరితల పొరలపై ACE2 గ్రాహకాలు అంటే రెసెప్టార్లకి అతుక్కుపోతుంది. అలా కణంలో తిష్టవేస్తుంది. తరువాత భారీ ఎత్తున తనలాంటి స్వరూపాలను ఉత్పత్తి చేసి కణం నుంచి బయటకొచ్చేస్తుంది. ఈ ప్రక్రియలో కణాన్ని చంపేస్తుంది కూడా. లెక్కకు మిక్కిలిగా వైరస్లు పుట్టుకొచ్చి ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేస్తాయి. ఎపిడమిక్స్ లేదా పాండమిక్స్ అంటే ఒక దేశం నుంచి అనేక దేశాలకి, లేదా ఒక భూఖండం నుంచి లేదా కాంటినెంట్ నుంచి ఇంకో భూఖండానికి వ్యాప్తి చెందేటువంటి జబ్బులనేవి మానవాళికి చాలా వేల సంవత్సరాల నుంచి వీటి అనుభవం అనేది కలుగుతూనే ఉంది. మన ఓన్ భారతదేశంలో కనుక మనం దీని గురించి ఆలోచిస్తే, ఈ కొలరా పాండమిక్స్ అనేది 1917వ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఆ శతాబ్దం అంతా, 19వ శతాబ్దం అంతటా కూడా 6 or more పాండమిక్స్ వచ్చాయి మనకి. అంటే భారతదేశంలో మొదలై భారతదేశం నుంచి ప్రపంచం అంతటా వ్యాపించినటువంటి పాండమిక్స్ని కొలరా పాండమిక్స్ అంటారు. సో మొదటి దశకి చెందినవన్నీ కూడా నీటి కాలుష్యం వలన వచ్చినటువంటి పాండమిక్స్. రెండో లెవెల్ ఆఫ్ పాండమిక్స్ మనం కనుక చూస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్లేగ్ పాండమిక్. ఇది మొదలైంది బొంబాయి, సూరత్ ప్రాంతాల్లో మొదలైంది. అక్కడ చాలామంది గుమికూడి చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని, పరిశుభ్రత లేక, పారిశుద్ధ్యం లేక, తిన్న అన్నం పారేయటం వలన ఎలకలు అవి చేరి, ఆ ఎలకలకి ఇన్ఫెక్షన్ వచ్చి వాటి చనిపోయిన ఎలకల ద్వారా మనుషులకి వచ్చి మనిషి నుంచి మనిషికి రావటం అనేది జరిగింది. ఈ ప్లేగ్ ఎపిడమిక్ భారతదేశం నుంచి నలుమూలలా వ్యాపించి, బొంబాయి ప్రదేశం నుంచి నలుమూలలా వ్యాపించి భారతదేశం అంతటా, భారతదేశం నుంచి యూరప్కి కూడా ఇది ప్రయాణం చేసి యూరప్లో కూడా అనేక మంది చనిపోవడం అనేది జరిగింది. మూడో రకమైనటువంటి ఎపిడమిక్స్ కనుక మనం చూస్తే వాతావరణ కాలుష్యం వలన, గాలి కాలుష్యం వలన వచ్చినటువంటి ఎపిడమిక్స్ మనకు ఎక్కువగా కనపడతాయి. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది స్పానిష్ ఫ్లూ అంటారు, లేదా బాంబే ఫీవర్, లేదా బాంబే ఫ్లూ అని కూడా అంటారు దీన్ని. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1918వ సంవత్సరంలో చాలామంది బ్రిటిష్ సైనికులు, అంటే భారతీయ సైనికులే బ్రిటిష్ వాళ్ళ కోసం యుద్ధం చేసి తిరిగి వచ్చిన వాళ్ళు బొంబాయి చేరుకోవటం వలన వారితో పాటు ఈ ఫ్లూ మన దేశంలో వ్యాపించింది అని చరిత్ర మనకు చెప్తోంది. ఆ రోజుల్లో భారతదేశ జనాభాలో ఉన్న 25 కోట్ల మందిలో 2 కోట్ల మంది దాకా చనిపోవటం అనేది
చరిత్ర గుర్తించినటువంటి వాస్తవం. దీని తర్వాత చెప్పుకోదగినటువంటి ఎపిడమిక్స్ అనేది 1974 సంవత్సరంలో వచ్చినటువంటి స్మాల్ పాక్స్ ఎపిడమిక్. ఇది కూడా గాలి ద్వారా మనిషి నుంచి మనిషికి దగ్గటం ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఇన్ఫెక్షన్ కావటము. కానీ అప్పటికే వ్యాక్సిన్ ఉండటం వలన దీన్ని తొందరగా కట్టడి చేయడం జరిగింది. దీంట్లో మృతుల సంఖ్య వేలలోనే ఉండింది. రీసెంట్గా మనకి వచ్చినటువంటి ముఖ్యమైన పాండమిక్ 2009లో వచ్చినటువంటి స్వైన్ ఫ్లూ. మళ్ళా ఇది గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఇన్ఫెక్షన్ అయి ఉండటము. ఇది కూడా మనకి బయట నుంచి ట్రావెలర్స్ నుంచి, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ నుంచి, మెక్సికోలో మొట్టమొదట స్టార్ట్ అయ్యి మెక్సికో నుంచి ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికుల ద్వారా మేలో హైదరాబాద్లోనే మొట్టమొదటి కేసు రికార్డ్ అవటము. అక్కడి నుంచి భారతదేశం అంతటా వ్యాపించి దాదాపు 1500 మంది మృతి చెందటం కూడా మనకి తెలిసిన విషయమే. కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకోవడమే టీకాలు చేసే పని. టీకా తయారీకి బలహీనపరిచిన సజీవ వైరస్ల్ని లేదా వేడి రసాయనాల ద్వారా క్రియారహితం చేసిన వైరస్ల్ని లేదా వాటిలోని కొమ్ములు, పైపొర, ప్రోటీన్ భాగాలను ఉపయోగిస్తారు. వీటినే యాంటీజెన్లు అంటారు. మానవ శరీరంలోకి టీకాను ప్రవేశపెట్టినప్పుడు అది వైరస్కు సంబంధించిన సమాచారాన్ని రోగనిరోధక వ్యవస్థకు చూపిస్తుంది. ఎప్పుడైనా ఆ వైరస్ లేదా సంబంధిత ప్రోటీన్లు తారసపడినప్పుడు వాటిపై దాడి చేయాలని నిర్దేశిస్తుంది. దీంతో నిర్దిష్ట యాంటీబాడీలను మన రోగనిరోధక వ్యవస్థ రూపొందించుకుంటుంది. సంబంధిత వైరస్ సోకినప్పుడు ఈ యాంటీబాడీలు భారీగా విడుదలై దానిని నిర్వీర్యం చేస్తాయి. టీకా తయారీకి శాస్త్రవేత్తలు ప్రోటీన్లకు బదులు కొత్త తరం మెసెంజర్ ఆర్ఎన్ఏని వృద్ధి చేస్తున్నారు. ఈ టీకాలో వైరస్కి సంబంధించిన ఒక కృత్రిమ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. దీని ఆధారంగా మానవ శరీరం స్వయంగా వైరల్ ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల బోలెడు సమయం ఆదా అవుతుంది. మరో విధానం రీకాంబినెంట్ టీకా. వైరస్ ఉపరితలంపై ఉన్న స్పైక్ ప్రోటీన్ జన్యుకోడును సేకరించి మరో బ్యాక్టీరియం, ఈస్ట్ జన్యువులపై అతికిస్తారు. ఫలితంగా ఈ సూక్ష్మజీవులు భారీగా సదరు ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని కూడా టీకాల్లో వాడతారు. ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త 18వ శతాబ్దంలో 1795 ప్రాంతంలో ఆ రోజుల్లో బాగా ప్రివలెంట్గా ఉన్నటువంటి మసూరికకి లేదా స్మాల్ పాక్స్కి ఒక కొత్త ప్రక్రియకి తెరతీశాడు. వాళ్ళ దగ్గర స్మాల్ పాక్స్ లానే ఉండి కానీ దానికంటే చాలా తక్కువ ఇబ్బంది పెడుతున్నటువంటి కౌపాక్స్ అనే ఒక జబ్బుని దాంట్లోంచి తీసినటువంటి ద్రవాన్ని తీసుకొని ఎడ్వర్డ్ జెన్నర్ చిన్న ఇంజెక్షన్ లాగా చర్మంలోకి ఇవ్వటం మొదలెట్టాడు. సో దీని ద్వారా ఎవరైతే ఈ కౌపాక్స్ యొక్క మెటీరియల్ని ఎవరైతే చిన్నగా తీసుకున్నారో వాళ్ళకి స్మాల్ పాక్స్ అనే జబ్బు రాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ రావటం మొదలెట్టింది. ఇది ప్రపంచంలో డాక్యుమెంట్ అయినటువంటి మొదటి వ్యాక్సిన్. ఆల్దో కొంతమంది ప్రకారం ఇటువంటి ప్రక్రియ అంతకంటే ముందు కూడా చైనాలో కానివ్వండి, ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఇటువంటి పద్ధతులు ఉండేవని చెప్పినప్పటికీ సైంటిఫిక్గా మొట్టమొదటిసారి వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి ఘనత మాత్రం ఎడ్వర్డ్ జెన్నర్కే దక్కుతుంది. దీని తర్వాత ఆల్మోస్ట్ దాదాపు 100 సంవత్సరాల తర్వాత లూయి పాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్త కుక్క కాటు ద్వారా వచ్చేటువంటి రేబీస్ జబ్బు కోసం కుక్క మెదడు నుంచి తయారు చేసినటువంటి శాంపుల్ ద్వారా తయారు చేసినటువంటి షీప్ మెదడు నుంచి వాటి నుంచి తయారు చేసినటువంటి శాంపుల్ ద్వారా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ డెవలప్మెంట్. సో ఎటువంటి మందు లేనటువంటి రేబీస్కి ప్రివెంటివ్గా అతను వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. టీకా అభివృద్ధి కాగానే అంతా అయిపోయినట్లుగా భావించకూడదు. దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ప్రాధాన్య క్రమంలో టీకాను ఎవరికి ముందుగా వేయాలన్న ప్రశ్నలు ముందుకొస్తూ ఉంటాయి. కొన్ని దేశాలు వైద్య సిబ్బందికి, గర్భిణీలకు, పిల్లలకు, వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. టీకాల అభివృద్ధి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చాలా పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఉంటుంది. కరోనాకు టీకాను రూపొందించడానికి వీలుగా ఇప్పటికే చాలా దేశాలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతుగా విరాళాలను ప్రకటించాయి, ఇంకా ప్రకటిస్తున్నాయి. కరోనాపై బ్రహ్మాస్త్రం టీకా రూపకల్పన గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీకా అభివృద్ధికి తొలుత వైరస్ ఆకృతిని, తీరుతెన్నులను, దాని డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏను గుర్తించాలి. తర్వాత మనుషుల్లో ఆ వైరస్ ఎలా వ్యవహరిస్తుందో పరిశీలించాలి. అచ్చంగా మానవులలో వలె వైరస్ వ్యవహరించే జంతువులపై ప్రయోగాలు జరపాలి. టీకాకు ప్రభుత్వ అనుమతులు రావాలంటే 3 దశల్లో మానవులపై
దీనిని విజయవంతంగా ప్రయోగించాలి. ఒక్కో దశకు 6 నుంచి 8 నెలలు పడుతుంది. మొదట ఆరోగ్యంగా ఉన్న పదుల సంఖ్యలో వాలంటీర్లపైన, ఆ తర్వాత వందల మందిపైన, మూడో దశలో వేల మందిపైన ప్రయోగించి అన్ని విధాలుగా పరీక్షిస్తారు. ఈ దశలను అధిగమించి ముందుకు సాగే టీకాలు అతి కొద్ది సంఖ్యలోనే ఉంటాయి. అందుకే క్లినికల్ పరీక్షలను వేగంగా నిర్వహించడం సాధ్యం కాదు. అయితే ఇదే తరహా టీకాకు గతంలో ప్రభుత్వం పచ్చజెండా ఊపితే మాత్రం కొత్త టీకాకు ఆమోదం త్వరగా లభిస్తుంది. కొత్త కరోనా వైరస్కి సంబంధించిన జన్యు క్రమాన్ని చైనా జనవరిలో ఆవిష్కరించింది. 29,903 న్యూక్లిక్ మూల జతలతో కూడిన రిబో న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ జన్యు క్రమంతో మెషిన్ రీడబుల్ జీనోమ్ని ఆన్లైన్లో పెట్టింది. టీకా అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నటువంటి కోవిడ్-19 గురించి మనం ఆలోచిస్తే, కోవిడ్-19 అనేది సార్స్ జాతికి చెందినటువంటి ఒక వైరస్. దీనికి యాజ్ ఆఫ్ నో మనకి వ్యాక్సిన్ లేదు. కానీ ఇవాల్టి తేదీ నాటికి దరిదాపు 70 క్యాండిడేట్ వ్యాక్సిన్స్ అనేవి దీనికోసం ప్రయత్నంలో ఉన్నాయి. అంటే 70 కంపెనీలు వాటి వ్యాక్సిన్స్ని తయారు చేయడానికి ప్రక్రియలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ పనిచేసే విధానం కూడా, అంటే ఈ కోవిడ్ వైరస్కి మనం దాని స్ట్రక్చర్ చూస్తే కనుక టెన్నిస్ బాల్ లాగా ఉండి దాని మీద స్పైక్ ప్రోటీన్స్ అంటాం. అంటే చిన్న పూబంతుల్లాగా మొలిచినటువంటి స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి. సో చాలామంది ఈ వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ ఆధారంగా వేరే అడినో వైరస్తో కానివ్వండి, అంటే దానికి సంబంధించినటువంటి వేరే వైరస్లని దేనికైతే ఈ స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయో వాటితో తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్, దీని రిలేటెడ్ ఆర్ఎన్ఏతో తయారు చేసేటువంటి వ్యాక్సిన్స్, ఇలా రకరకాల టెక్నిక్స్ తోటి దీన్ని వ్యాక్సిన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఒక వ్యాక్సిన్ తయారవ్వడానికి దాని డిఫరెంట్ స్టేజెస్ని కంప్లీట్ చేసుకొని, అంటే వ్యాక్సిన్ తయారు చేయటం, తయారైనటువంటి వ్యాక్సిన్ని మొదలు జంతువుల్లో ప్రయోగించటం, తర్వాత దాన్ని కొద్దిమంది మనుషుల్లో ప్రయోగించటం, తర్వాత వాస్తవిక పరిస్థితుల్లో ప్రయోగించటం, ఇలా ఈ డిఫరెంట్ ఫేజెస్లోంచి అది బయటికి రావడానికి 18 నుంచి 24 నెలల పాటు కాలం అవసరం పడుతుంది. అంటే యూజువల్గా 1.5 to 2 years టైం పడుతుంది ఒక వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది. సో కొన్ని అంచనాల ప్రకారం మనకి కోవిడ్ వ్యాక్సిన్ అనేది 2021 సంవత్సరంలో అందుబాటులోకి రావచ్చు అని WHO యొక్క అంచనా. ఆల్మోస్ట్ 70 వాటిని ట్రయల్ దశల్లో ఉన్నాయి. 3 వ్యాక్సిన్స్ మనుషుల్లో ట్రయల్ దశను కూడా చేరుకున్నాయి. అంటే యానిమల్ స్టడీ కాకుండా హ్యూమన్ స్టడీ దశలో కూడా ఉన్నాయి 3 వ్యాక్సిన్స్. మనుషులకు సోకే కరోనా కుటుంబానికి చెందిన వైరస్లు 7 రకాలు. వీటిలో 4 సాధారణమైనవే. మిగతా వాటిలో 2002-04లో సార్స్ రూపంలో చైనాలోను, 2012లో సౌదీ అరేబియాలో మెర్స్ గాను ఇది కల్లోలం సృష్టించింది. అప్పట్లోనే టీకాలపై కసరత్తు ప్రారంభమైన తర్వాత ఈ మహమ్మారులు అదుపులోకి రావడంతో ఆ పరిశోధనలను నిలిపివేశారు. నాటి పరిశోధనలు ఇప్పుడు దోహదపడుతున్నాయి. 1796లో బ్రిటన్ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకాను కనుగొనడం ద్వారా వ్యాక్సిన్ల ప్రస్థానం మొదలైంది. 1885లో లూయి పాస్చర్ రేబిస్ టీకాను రూపొందించారు. ఆయన పరిశోధనలతో కలరా టీకా వచ్చింది. అనంతరం ప్లేగు టీకా, బీసీజీ వ్యాక్సిన్లు వచ్చాయి. 1923లో అలెగ్జాండర్ గ్లెన్నీ ధనుర్వాతం కారక సూక్ష్మజీవి ఉత్పత్తి చేసే టెటనస్ టాక్సిన్ని నిర్వీర్యం చేసే విధానాన్ని మెరుగుపరిచారు. డిఫ్తీరియా టీకా అభివృద్ధికి ఇది వీలు కల్పించింది. కాలక్రమేణా ఆంథ్రాక్స్, టైఫాయిడ్, మిజిల్స్, మంప్స్, రూబెల్లా వంటి వాటికి టీకాలు వచ్చాయి. 20వ శతాబ్దం ఆరంభం నుంచి కూడా ఫోకస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మీద, ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి జబ్బుల మీద షిఫ్ట్ అయింది. వీటి వలన డిఫ్తీరియా, టెటనస్, వూఫింగ్ కాఫ్ లేదా పర్టుసిస్ ఇటువంటి జబ్బులు కానివ్వండి, టీబీ లాంటి జబ్బులు కానివ్వండి, వీటి వ్యాక్సిన్స్ డెవలప్ కావటము, ఆ వ్యాక్సిన్స్ వలన ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుల్ని చాలా చోట్ల నియంత్రించటము, అరికట్టటము, పూర్తిగా తగ్గించటము అనేది జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ మూలంగా జరిగినటువంటి అభివృద్ధిలో ముఖ్యంగా చెప్పుకోగలిగింది స్మాల్ పాక్స్ అండ్ పోలియో. అంటే ప్రాణాంతకంగా ఉండేటువంటి స్మాల్ పాక్స్ కానివ్వండి, లేదా కళ్ళు పోయేటట్టు చాలా డిస్ఫిగరింగ్గా తయారు చేసేటువంటి స్మాల్ పాక్స్, అలానే ప్రాణాంతకంగా ఉండటం దగ్గర నుంచి అవిటి వాళ్ళని
వికలాంగుల్ని చేసేటువంటి పోలియో జబ్బుకి పూర్తిగా నిర్మూలించగలిగినటువంటి దశకి సైన్స్ చేరుకోగలిగింది అంటే అది వ్యాక్సిన్స్ యొక్క ప్రభావం. సో అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే, రోగం కలిగించేటువంటి ఒక క్రిమిని పోలి ఉన్నటువంటి ఇంకో మెటీరియల్ని మనిషిలో ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా, ఏ మెటీరియల్కి అయితే దాని పోలికలు ఉంటాయో కానీ ఆ రోగ కారకత్వం ఉండదో, ఆ రోగాన్ని అది కలుగ చేయదో, దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా మనిషిలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసి అసలైన రోగం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి ఇమ్యూనిటీని తయారు చేయడం అనేది వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వ్యాక్సిన్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి, వైరల్ ఇన్ఫెక్షన్స్కి, ఇలా అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్కి మనం వాడుతుంటాం. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా పర్టికులర్గా చిన్నపిల్లలు వచ్చేటువంటి అనేక రకమైనటువంటి జబ్బుల్లో మనం వ్యాక్సిన్స్ని వాడటం అనేది జరుగుతుంటుంది. మళ్ళీ వీటికి బూస్టర్ డోసెస్ అని 15 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చేటువంటి బూస్టర్ డోసెస్, ఇలా అదనంగా కూడా ఆ ఇమ్యూనిటీని పెంచడానికి తీసుకోగలిగినటువంటి అనేక జాగ్రత్తలు ఉంటాయి. టీకాల ఉత్పత్తిలో మన దేశం అగ్రపథంలో ఉంది. కొత్త కరోనా వైరస్ కు టీకాను తెచ్చేందుకు మన దేశంలో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ శాంతా బయోటెక్ ఇంటర్నేషనల్ ఈ దిశగా ముందడుగు వేసింది. కరోనాకు టీకాను రూపొందించే దిశగా అమెరికాలోనూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముక్కు ద్వారా ఇచ్చే ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కరోఫ్లూ రూపకల్పనలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. కరోనాపై బ్రహ్మాస్త్రం టీకా రూపకల్పన విశేషాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరోనాకు వ్యాక్సిన్ను రూపొందించే పనుల్లో మన హైదరాబాదు నగరము ముందంజలో ఉంది. కరోనా వైరస్లోని పెప్టైడ్ల ఆధారంగా పనిచేసే టిసెల్ ఎపిటోప్స్ అనే ఒక టీకాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్ సంస్థ ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో కలిసి లైవ్ అటెన్యూయేటెడ్ టీకా తయారీకి కసరత్తు ప్రారంభించింది. అలాగే క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోడాజెనిక్స్తో కలిసి టీకాను రూపొందిస్తోంది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, కేంద్ర బయోటెక్నాలజీ సంస్థల ఆధ్వర్యంలో భారత్లోని 18 సంస్థలు కూడా టీకా పరిశోధనలో నిమగ్నమై ఉన్నాయి. కొంతమంది అనుమానం ఏంటంటే, ఈ వైరస్ అనేది మ్యూటేషన్ తొందరగా చూస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాని రూపాన్ని అది మార్చుకుంటుంది. ఎలా అయితే ఒక మనిషి తన వేషాన్ని మార్చుకుంటున్నాడో, ఒకసారి మీసంతోటి, ఒకసారి గడ్డంతోటి, ఒకసారి తల వెంట్రుకలు తీసేసి ఇలా రకరకాలుగా మార్చుకొని పోలీసులు ఎలా తప్పించుకొని తిరుగుతారో, అలానే ఈ వైరస్కి ఈ ఎబిలిటీ ఉందని, ఇది చాలా తొందరగా అడాప్ట్ అయ్యి చాలా తొందరగా మ్యూటేట్ అవుతుండటం వలన దీనికి వ్యాక్సిన్ అంత సులువుగా ఉండకపోవచ్చు అనేది కూడా ఒక రకమైనటువంటి అనుమానం, అంచనా. బట్ ఇది వాస్తవికతలో రావడానికి కనీసం మనకు కొంచెం సమయం పట్టచ్చు. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, భారతదేశం సంతోషించదగ్గ విషయం ఏంటంటే, చాలామంది ప్రకారం టీబీ కోసం వాడేటువంటి బీసీజీ వ్యాక్సిన్ వలన ఈ కరోనా వైరస్కి ఇమ్యూనిటీ వస్తుందని, ఇది దీని నాన్ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్గా భావించడం కూడా జరుగుతుంది. దీని మీద కూడా విస్తృతంగా రీసెర్చ్ జరుగుతుంది. కానీ WHO లాంటి సంస్థలు దీన్ని ఇప్పటిదాకా ధృవీకరించలేదు, ఈ సిస్టమ్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే కొంతమంది బీసీజీ వ్యాక్సిన్ని వాడాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, కానీ WHO అనేది మాత్రం ఈ సిస్టమ్ ఇంతదాకా అప్రూవ్ చేయలేదు. సో ఈ బీసీజీ వ్యాక్సిన్ని నమ్ముతున్న వాళ్ళ ప్రకారం ఏ దేశాల్లో బీసీజీ వ్యాక్సిన్ కంపల్సరీగా ఇవ్వబడుతుందో, అంటే భారతదేశం లాంటి దేశాల్లో COVID-19 లేదా SARS-CoV-19 యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని వీళ్ళ విశ్లేషణ. సో భారతదేశంలో సివియరిటీ ఎక్కువగా లేకపోవడానికి కారణం కూడా ఈ బీసీజీ విస్తృతంగా అందరి పిల్లలకి బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వటం అని కూడా కొంతమంది యొక్క అంచనా. కానీ దీని యొక్క సత్యం అనేది మనకి కనీసం ఒక ఏడాది తర్వాతే మనకు తెలియగలుగుతాము. యాజ్ ఆఫ్ నౌ వ్యాక్సిన్ అనేది మనకి అందుబాటులో రావడానికి టైం పడుతుంది కనుక ప్రభుత్వం చెప్తున్నటువంటి సోషల్ డిస్టెన్సింగ్ కానీ, కాంటాక్ట్ ప్రికాషన్స్ కానీ మనం ఫాలో అవ్వటము, మన రోగనిరోధక శక్తిని మనం ప్రాపర్గా కాపాడుకోవటము అనేవి మనకి ఈ జబ్బు బారిన పడకుండా మనం చేసుకోగలిగినటువంటి చర్యలు. కరోనాను ఖతం చేసి మానవాళి జీవితాల్లో వెలుగులు నింపే టీకాను మన ముందుకు తీసుకొచ్చేందుకు విశ్వవ్యాప్తంగా ఇవాళ అనేక పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తున్నారు.
చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లో వ్యాక్సిన్ తయారీ పనులు ఊపందుకున్నాయి. ఐరోపాకు చెందిన క్యూర్వాక్ ఎంఆర్ఎన్ఏ ఆధారంగా టీకాను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలో BNT162 అనే టీకాను రూపొందిస్తున్నారు. నోవావాక్స్ సంస్థ రీకాంబినెంట్ టీకాను అభివృద్ధి చేస్తోంది. మోడెర్నా సంస్థ 42 రోజుల్లోనే ప్రయోగాత్మకంగా mRNA-1273 అనే టీకాను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం మానవ ప్రయోగాల దశలో ఉంది. అన్నీ సానుకూలంగా జరిగిపోతే అతి త్వరలోనే కరోనా టీకా మన ముందుకొచ్చే అవకాశం ఉంది. మన దేశంతో సహా ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు కోవిడ్-19 టీకా తయారీపైనే ఉంది. దాదాపు 40కి పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. నిపుణులు, శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా పనిచేస్తున్నారు. గతంలో జరిగిన పరిశోధనలు, వాటి తాలూకు సానుకూల ఫలాలతో నెలల వ్యవధిలోనూ కరోనా టీకాను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కరోనాను సమూలంగా నిర్మూలించే టీకా త్వరలోనే మన ముందుకు వస్తుందని ఆశిద్దాం. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి.